'పుష్ప' సినిమాకి జాతీయ అవార్డులు ఇవ్వటం ఏందండి? ఇంతకంటే దారుణం, ఇంతకంటే అభ్యంతరకరం ఇంకేమన్నా ఉంటదా? ఇప్పుడు 'అల్లు అర్జున్' ఉత్తమ నటుడు. ఏ సినిమాకొచ్చింది? 'పుష్ప' సినిమాకొచ్చింది. 'సుకుమారు' ఉత్తమ డైరెక్టరు. ఏ సినిమాకొచ్చింది? 'పుష్ప' సినిమాకొచ్చింది. ఇప్పుడు 'అల్లు అర్జున్' మంచి హీరోనే. దాంట్లో నాకే భిన్నాభిప్రాయం లేదు. మంచి నటుడు. స్టార్ హీరో. స్టార్ హీరో అయ్యాడు అంటే, కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు అంటే, అతను మంచి నటుడు కావటం వల్లే గదా! దాంట్లో నాకే భిన్నాభిప్రాయం లేదు. అలాగే 'సుకుమార్' కూడా మంచి డైరెక్టరు. నాకే భిన్నాభిప్రాయం లేదు. కానీ 'పుష్ప' మంచి సినిమా గాదు. నా అభ్యంతరం వల్ల 'పుష్ప' సినిమాకి జాతీయ అవార్డులు ఇవ్వటం మీద, 'అల్లు అర్జున్‌కి' ఇవ్వటం మీద, 'సుకుమార్‌కి' ఇవ్వటం మీద కాదు. 'పుష్ప' సినిమాకి ఇవ్వటం మీద. 'పుష్ప' సినిమా అనేది ఒక అభ్యంతరకరమైన సినిమా. విలనిజాన్ని హీరోయిజంగా చూపించే సినిమా. మన దేశంలో ఉన్నటువంటి అటవీ సంపదని బయట దేశాలకు తరలించటం, అక్కడి డబ్బుని బ్లాక్ చేయటం, మళ్ళా అక్కడి డబ్బుతో ఇక్కడ ప్రభుత్వాన్ని పడేయటం, అది గూడా ఒక ఇగో కాడ. పైగా ఇదేమన్నా విలనిజం అని జెప్పారా? ఇదే హీరోయిజం అని జెప్పారు. ఇదేం విలనిజం అని చెప్పలే. ఇదే హీరోయిజం అని ఆ సినిమాలో చెప్పారు. ఒక స్మగ్లర్ క్యారెక్టర్‌ని హీరోగా చూపించారు. ఏదో పాత సినిమాల్లో గూడా హీరోలు స్మగ్లర్‌గా ఉండేవాళ్ళు. తర్వాత మారిపోయేవాళ్ళు. కానీ ఇక్కడ ఇప్పటి వరకు 'పుష్ప 1' గావచ్చు, 2 గావచ్చు. స్మగ్లింగే హీరోయిజం. ఒక స్మగ్లరే హీరో అన్నట్టుగా చూపించారు. అదే 'అల్లు అర్జున్‌కి' 'వేదం' సినిమాకి ఉత్తమ నటుడు అనేటువంటిదొస్తే నాకు అభ్యంతరం లేదు. నాకు అభ్యంతరం లేదు. ఆ సినిమాకొస్తే. అసలు జాతీయ అవార్డులు ఇవ్వడానికి కొన్ని ప్రాతిపదికలు ఉంటాయండి. ఒక సినిమా దేశభక్తి భావాజాలాన్ని, జాతీయ భావాజాలాన్ని నింపాలి. లేదు అంటే మానవ విలువలని చెప్పాలి. లేదు సామాజిక అంశాల ఆధారంగా ఉండాలి. ఒక మంచి నీతిని సమాజానికి ఇవ్వాలి. ఈ మూడిట్లో ఈ 'పుష్ప 1'కి గాని, 2'కి గాని ఏమైనా లక్షణాలున్నాయా? సమాజానికి మంచి సందేశం ఇవ్వటం గాని, జాతీయ భావాజాలాన్ని వ్యాప్తి చేయటం గాని, లేదు మానవ విలువల గురించి చెప్పడం గాని ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు 'దురంధర్' ఉంది. దేశభక్తి, జాతీయత భావాన్ని అది చూపించింది. 'జై భీమ్' ఉంది. అది ఒక మంచి మానవ విలువలు, ఒక ప్రోగ్రెసివ్ భావజాలాన్ని చూపించింది. ఇదే సామాజిక కథలు, మానవ కథలు, లేదు దేశభక్తి భావాజాలం ఉన్న సినిమాలకి ఇస్తే నాకు అభ్యంతరం లేదు. ఇప్పుడు 'కమిటీ కుర్రోళ్ళకిచ్చారు. ఓకే. 'లక్కీ భాస్కర్‌కిచ్చారు. మంచి సినిమా. నో డౌట్. నాకేం అభ్యంతరం లేదు. కానీ 'పుష్ప' సినిమాకి ఇవ్వటం మీద మాత్రం నాకు అభ్యంతరం ఉంది. మీ అభ్యంతరాలు కూడా నాకు కావాలి. మీ అభిప్రాయం కూడా నాకు కావాలి. కానీ నేనైతే నా ఒపీనియన్ ప్రకారం 'పుష్ప' సినిమాని అసలు సమాజంలోకి వదలటమే తప్పు. వదలటమే తప్పు. అది సెన్సార్ చేసి ఆపాలి ఆ సినిమాని. అదొక తప్పుడు సందేశాలు అంటే తప్పుడు భావజాలాన్ని జనం మైండ్‌లోకి నెట్టే సినిమా అది. సినిమాకి ఒక సామాజిక బాధ్యత ఉంటదండి. సినిమాకి ఒక సామాజిక బాధ్యత ఉంటది. ఎందుకంటే సినిమా బయటకొచ్చిందంటే చాలా మందిని అది ఇన్‌ఫ్లూయెన్స్ చేయగలదు. చూడండి ఇప్పుడు 'పుష్ప' సినిమా వచ్చిన తర్వాత 'రప్ప రప్ప' డైలాగ్ ఎంత ఫేమస్ అయింది. అంటే ఆ డైలాగ్‌ని తప్పు పట్టట్లే. సరదాగా చెప్తున్నా నేను. అంటే ఒక సినిమా ఎంతమందిని ఎంత ప్రభావితం చేయగలదు అంటానికి చెప్తున్నా మీకు నేను. ఇంకా ఆ సినిమాలో ఉన్నటువంటి 'అల్లు అర్జున్' మేనరిజం ఎంత ఫేమస్ అయింది. అంటే సినిమా ఎంతమందిని ప్రభావితం చేయగలదు అంటానికి దిస్ ఈస్ బెస్ట్ ఎగ్జాంపుల్. అలాంటిది ఆ సినిమాలో కథ, కథనం, ఆ హీరోయిజం అనేది అస్సలు బాగలేదు. అదసలు హీరోయిజం కాదు. 'అల్లు అర్జున్' మంచి నటన చూపిచ్చాడు. కానీ అసలు ఆ కథ, ఆ హీరోయిజమే బాలేదు. అంటే ఆ క్యారెక్టర్ 'అల్లు అర్జున్' గాదు. ఆ క్యారెక్టర్ బాగలేదు. ఆ 'పుష్ప' అనే క్యారెక్టర్ బాగలేదు. అది మంచిది కాదది. సో, నా అభిప్రాయం మీకిక్కడ అర్థమైందని నేను అనుకుంటున్నాను. కాబట్టి నేనేమంటున్నానంటే 'సుకుమార్' మంచి రైటరే. 'అల్లు అర్జున్' మంచి నటుడే. కానీ 'పుష్ప' అనేటువంటి క్యారెక్టరు, 'పుష్ప' అనే సినిమా మంచిది గాదు. అది సమాజానికి పనికిరాని సినిమా. సమాజంలోకి రాకూడని సినిమా. మరి జనం జూసారు గదా! ఆదరించారు గదా! అని మీరనొచ్చు. నిజమే. జనం చూసారు, జనం ఆదరించారు, జనం రికార్డిచ్చారు. జనం చూస్తున్నారు గదా! అని జెప్పేసి ఇప్పుడు 'త్రిబుల్ ఎక్స్' వీడియోలను గూడా ఓపెన్ జేయలేంగా. జనం చూస్తున్నారు కదా! అని పరదాన్ని మనం ఎలో చేయలేం గదా! కొన్నిటిని ఆపుతారు. కొన్ని సైట్‌ని బ్లాక్ చేస్తారు. ఎందుకు బ్లాక్ జేస్తారు? జనం ఇష్టముంటే చూస్తారు అని వదిలేయరుగా. కొన్నిటిని జనం చూసినా సరే ప్రభుత్వాలు అంగీకరించకూడదు.
జనాల్లోకి అంగీకరించకూడదు. నేనేమంటానంటే అండి, మద్యం బాటిల్ అమ్ముతూ, మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని రాసేదానికంటే, సిగరెట్లు అమ్ముతూ, ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని రాసేదానికంటే, ఆ సిగరెట్లు, మందు దొరకకుండా చేయండి, అందుబాటులో లేకుండా చేయండి. అయి కనపడకపోతే జనాలకి ఆలోచన ఉండదు గదా! అంట నేను. ఇప్పుడు 'పుష్ప' సినిమాని బయటకొదిలి, జనం చూసారు గదా! అంటే ఇంకేం లాజిక్ ఉంటది? అది ఆ సినిమాని బయటకొదలటమే తప్పు. మళ్ళా ఆ సినిమాకి ఎంకరేజ్‌మెంట్ కింద జాతీయ అవార్డ్ ఇవ్వటం ఇంకా తప్పు. అసలు జాతీయ అవార్డొచ్చే సినిమానా అది? ఎన్ని గొప్ప సినిమాలున్నాయండి తెలుగులో. ఎన్ని గొప్ప సినిమాలున్నాయి. ఎన్ని గొప్ప కథలున్నాయి. అద్భుతమైన సినిమాలు. చాలా వండర్‌ఫుల్ సినిమాలున్నాయి తెలుగులో. ప్రభుత్వాలను భయపెట్టిన సినిమాలున్నాయి. ప్రజలకు సందేశాలిచ్చిన సినిమాలున్నాయి. కొన్ని సినిమాలు చూస్తుంటే దేశభక్తి ఉప్పొంగుతూ ఉంటది. రోమాలు నిక్కబొడుస్తా ఉంటాయి. అలాంటి సినిమాలు చాలా ఉన్నాయి. అలాంటి సినిమాలకివ్వండి. ఏమంటారు? కామెంట్ చేయండి.